చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎక్కువగా నాకు వస్తుంది ఏంటంటే కేకే గారిని తీసుకురండి, ఒకసారి కలవాలి, ఒకసారి కల్పించండి, ఒక్కసారి షేక్ హ్యాండ్ అవ్వండి. నేను అడుగుతా ఉన్నాను అనమాట, మా ఊర్ల నుంచి అడుగుతున్నారు సార్, ఒకసారి రండి సార్ అని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాను. నాతో పాటు TV5 వాళ్ళు అడుగుతున్నారు, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఎంతోమంది అడుగుతున్నారు. కానీ కేకే సార్ దీక్ష మీడియాతో మాతో ఉన్న ప్రత్యేక అనుబంధం, ఎందుకంటే ఆయన సర్వేస్కి ముందే దాదాపు 2-3 నెలల నుంచి కేకే సర్వేస్ సంబంధించిన ప్రతి వీడియో దీక్ష మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఏదో ఆయన సక్సెస్ అయిన తర్వాత అందరూ పిలిచి ఇంటర్వ్యూలు అన్ని చూసి ఉన్నారు కదా, కానీ 2 నెలల ముందు నుంచి ప్రతి సర్వే, కేకే సర్వే సంబంధించిన ప్రతి వీడియో దీక్ష మీడియా యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు మీరు. సో ఆయనతో మాతో ఉన్న ఆ అనుబంధంతో చిన్న ఛానల్ అయినా సరే, చాలా చిన్న ఛానల్ మాది, నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది, 40,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు మాకు. కానీ వాల్యూస్ చూడండి, ఆయనలో ఎంత వాల్యూస్ ఉన్నాయో, ఆయనలో విలువలు ఎంత ఉన్నాయో చూడండి. చిన్న ఛానల్ అయినా సరే ఎవరికి అవకాశం ఇవ్వకుండా దీక్ష మీడియాకి నేను అవకాశం ఇస్తా, హయేష్ నువ్వు చేసుకుని నేను వస్తా అని చెప్పేసి వచ్చిన నా మిత్రుడు కేకే గారికి ఒక్కసారిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున్న నుంచి పాపం ఆయన కనీసం 5 నిమిషాలు కూడా ఎవరు పాపం ఊపిరి సలుపుకోలేదు. పొద్దున్న నుంచి ఆయన కలవడానికి వస్తూనే ఉన్నారు. సో ఒక మీటింగ్ అయ్యింది, ఇది 2nd మీటింగ్. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ తాడేపల్లిలో ఇంకొకసారి ఏర్పాటు చేసాము. సో ఇప్పుడు బిఫోర్ వి స్టార్ట్ ఒక చిన్న ఏవి కేకే గారి కోసం ఒక చిన్న ఏవి చేసాము. దిస్ ఇస్ ఫర్ యూ సార్, ఒకసారి చూడండి, అందరికీ నచ్చేదని మేము అనుకుంటున్నాము. లెట్స్ ప్లే కేకే సర్వేస్ ఏవి అబౌట్ కేకే సార్. 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీద నెక్స్ట్ గవర్నమెంట్ లో అంటే కూటమిలో ఉండొచ్చు, కానీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంటే వైసీపీ అధికారాన్ని కోల్పోవడమే కాదు, ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పిన ఏకైక సర్వే ఏమన్నా ఉంది అంటే అది మన కేకే సర్వేనే. అంతేకాదు, వై నాట్ 171 కాదు, వై నాట్ 21 అని జన సైనికులు భావించారు అని బల్ల గుద్ది మరి కేకే చెప్తే జన సైనికులు నమ్మలేకపోయారు అన్నది వాస్తవం. వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ 21 అని సీరియస్ గా తీసుకురాస్తారు జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడగొట్టి మీసాలు తిప్పి చెప్తారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని. నా దగ్గర సర్వే రిజల్ట్స్ ఉన్నాయి. సర్వే ఆల్గరిథమ్స్, సర్వే మెథడ్స్ పైన 100% కాన్ఫిడెంట్ గా ఉన్న కేకే మాత్రం నేను చెప్పినోడే నెగ్గాల, సెలెక్ట్ చేసినోడే ఓడల, తగ్గేదేలే అంటూ విడుదల చేసిన కేకే సర్వే రిజల్ట్స్ 2024లో సంచలనం సృష్టించాయి. దేశం మొత్తం ఒక్కసారిగా కేకే వైపే చూసేలా చేశాయనడంలో అతిశయోక్తి లేదు. వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్ గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు ఆస్కారం ఉందండి. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ ను బట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అధికారం ఎవరిది అన్న విషయాలపై అనేక సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. అలాగే ఈ ఎన్నికల్లో కూడా గతంలో కంటే ఎక్కువ సంస్థలు సర్వేలు నిర్వహించాయి, వారి వారి లెక్కల ప్రకారం ప్రకటించాయి. ఎక్కువ శాతం సంస్థలు 100 నుంచి 110 సీట్ల వరకు కూటమి సాధిస్తుంది, అధికారం కూటమిదే అని చెప్పుకొచ్చాయి. కానీ ఇక్కడే ఒకే ఒక్క సంస్థ, ది బ్రాండ్ కేకే సర్వే సంస్థ మాత్రం ఎవరు ఊహించని సంఖ్య చెప్పింది. చాలా మంది నమ్మలేదు. అసలు ఈ కేకే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, సర్వే నిర్వహించడంలో అతని రూటు ఏమిటి? కేకే అంటే అది ఒక సంస్థ పేరు, కొంతమంది కలిసి పనిచేస్తారు కాబట్టి అది ఒక సంస్థ అయింది. అయితే అనుకోకుండా సంస్థ నిర్వాహకుని పేరు కూడా కేకేగా మారడంతో సంస్థ కన్నా వ్యక్తికే ప్రాధాన్యం ఏర్పడింది. కేకే అంటే పూర్తి పేరు కిరణ్ కొండేటి. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మంచి జీతం వస్తుంది. కానీ అతనిలో ఏదో వెలితి, ఏదో సాధించాలి, కొత్తదనం కోసం తన మనసు నిత్యాన్వేషణ చేస్తుంటుంది. ఏదైనా స్టార్టప్ పెడదామా అంటే కాదు, ఏదో ఒక కొత్త తరహా కోసం తప్పించేవాడు. ఒకరోజు ఉద్యోగానికి బాయ్ చెప్పాడు. ఎన్నికల ఫలితాలపై అందరికన్నా భిన్నంగా సర్వే చేయాలి, ఓటరు నాడి పట్టుకోవాలి, ఖచ్చితమైన ఫలితం రాబట్టాలి అన్న లక్ష్యంతో కొంతమందితో కలిసి కేకే సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. 2019 ఎన్నికల్లో ఈ సంస్థ పనిచేయడం, సర్వే నిర్వహించడం జరిగింది. ఆనాడు కేకే సర్వే ఫలితాలు వెల్లడిస్తే వీడు ఎవడు అని తీసిపారేశారు. అంతేకాదు, ఆనాడు వైసీపీకి 151 స్థానాలు వస్తాయని మొట్టమొదట బల్లగుద్ది చెప్పింది కేకే.
ఖచ్చితంగా అదే సంఖ్య వైసీపీకి వచ్చింది. సరిగా అప్పటి నుంచి కేకేని ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పాపులారిటీ కూడా పెరుగుతూ వస్తోంది. అప్పుడే 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకున్నాడు. 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. క్షేత్రస్థాయిలో తన బృందంతో అష్ట కష్టాలు పడ్డాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. సర్వే నంబర్లు మార్చి తమకు అనుకూలంగా చెబితే కోట్ల రూపాయల పారితోషికం ఇస్తానన్న కేకే బ్రాండ్ పైన ప్రజలు పెట్టుకున్న ఆశలు, విశ్వసనీయతను 2024 ఎన్నికల్లో తన కేకే బ్రాండ్ అంటే ఏమిటో చూపించాడు. అది అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ సార్ మామూలుగా. కాకపోతే మామూలుగా నాకు బాగా లేసేలాగా మరి నిజాయితీ ఎన్ని నమ్ముకోవాలో హాయిగా తీసుకోవాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన మనసులో మన మైండ్ లో ఇద్దరు రామరాసుడు రాముడు ఇద్దరు ఉంటున్నట్టు. సో ఒక పక్క ఏమో తీసుకోవాలంటే బాగుంటుంది, మనసు కూడా గుంజుతుంటుంది. కానీ మనం వెళ్ళిన నడిచిన పాత్ మన నడవాల్సిన మార్గానికి నాంది పలుకుద్ది అంటారు కదా. అట్లాగా లేదు, మన ఇప్పుడు అలాగే ఉన్న ధర్మం అంటే పట్టుకున్నాం, అట్లాగే వెళ్దాం. కొంచెం టఫ్ జాబ్ లో ఇదే ఉంటామని చెప్పి అభ్యర్థి అప్పుడు టీడీపీ వాళ్ళు బాగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంతే తేడా. ఎన్డీఏ కూటమికి 160 సీట్లు వస్తాయని బల్లగుద్ది చెప్పిన సంస్థ ఒకే ఒక్కటే, అది కేకే. అంతేకాదు జిల్లాల వారీగా కేకే ఏ సంఖ్య చెప్పాడో అదే వచ్చింది. ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఓడిపోయే ఎమ్మెల్యే ఎవరు కూడా తేల్చేశాడు. ఫలితాలు వెలువడిన క్షణంలోనే కేకే ఎవరు అని వెతకడం మొదలు పెట్టారు. మేధావులు వారి స్టూడియోలకు పిలిపించుకుని అభినందించారు. తాను ఎంచుకున్న మార్గం కష్టమైనా అనుకున్నది సాధించాలన్న ఆత్మ సంతృప్తి మిగిలిందంటున్నారు కిరణ్ కొండేటి. మీరు కేకేని కొనాలనుకున్నా, కేకేని కించపరచాలనుకున్నా అది ఈ జన్మలో సాధ్యం కాదు. మేము వేసే ప్రతి నంబరు జెన్యూన్ గా అలాగే ఉండాలని, రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ప్రెజెంట్ చేసే రిజల్ట్స్ కూడా మీరు నివ్వెరపోయే విధంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఉంటుందని నమ్ముతూ నేను కూడా ఒక మీలాగే కామన్ మ్యాన్, ఒక నిజాయితీగా నిబద్ధతతో చేసుకుంటూ ఈ సంస్థను ఇంత ముందుకు తీసుకెళ్తూ దీన్ని దేశవ్యాప్తంగా ఇంత బ్రాండ్ గా దేశ విదేశాల్లో ఫాలో చేసినటువంటి ప్రజలందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద లేను, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి. హోప్ అందరికి నచ్చిందా? కేకే కార్యక్రమం నచ్చింది అనుకుంటున్నాము. కేకే అంటే ఒక బ్రాండ్ అని సార్ చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తున్నా. కేకే ఇస్ అ బ్రాండ్. కేకే అంటే తెలియని వాళ్ళు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు ఉన్నాం కదా, ఇండియాలో ఎవరు లేరు. కేకే అంటే తెలియని వాళ్ళు ఇండియాలో ఎవరు లేరు. కానీ దీక్షా మీడియా అంటే చాలా మంది తెలియదు కాబట్టి మేము కూడా ఒక చిన్న ఏవి చేసుకున్నాం. లెట్స్ ప్లే అబౌట్ దీక్షా మీడియా. ఏవి జగన్ వ్యూహానికి పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేశాడు. మోదీ, అమిత్ షాలను కలిసి పరిస్థితి వివరించి చివరకు చంద్రబాబును ఎన్డీఏలో కలపడంలో విజయం సాధించాడు. ఆ కొడుకుని రాక్షసుడు అనాలా, క్రూర మృగం అనాలా, మానవత్వం అంటే తెలియని మనిషి జాతి అనాలా? అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి 1,00,000 మందికి పైగా హెల్పర్లు జీతాలు పెంచాలంటూ ఉద్యమ బాట పట్టారు. అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సంచలనాలకు కేంద్ర బిందువైంది. పవన్ సభలు, యాత్రలకు జనం తరలి రావడంతో వైసీపీలో వణుకు మొదలైంది. వారాహికి ముందు, వారాహికి తర్వాత అన్నట్లుగా సంచలనాలకు కేంద్ర బిందువైంది. బీజేపీ పెద్దలైన మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ కు స్పెషల్ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ చేసిన దండయాత్ర ఫలితమే 30% పైగా ఓటర్లు జనసేనాని వైపు చూస్తున్నారు. ఒక ఉప్పెనలా వచ్చాడు, జన సైనికుణ్ణి అంటూ అభిమాన యువతతో అడుగులు వేశాడు. అంతర్గతంగా ఉన్న మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ విభేదాలను రోడ్డు మీదకి లాగేశాడు. 2024లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తులు ఉంటేనే గెలుపు సాధ్యమని, రాష్ట్ర రాజకీయాలు పవన్ చుట్టూనే తిరుగుతాయని, బీజేపీ తెలుగుదేశంతో కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని 2023లోనే దీక్షా మీడియా అనేక కథనాలు ప్రచురించింది. కన్న కొడుకు తండ్రిని దారుణంగా కొట్టి రోడ్డున పడేస్తే మానవత్వం మంట కలుస్తోందంటూ దీక్షా మీడియాలో వచ్చిన స్పెషల్ స్టోరీతో వారి బంధువులు ఆ ముసలాయనను హక్కున చేర్చుకున్నారు. కార్మికుల, కర్షకుల సమస్యలపై స్పెషల్ స్టోరీల రూపంలో గళం ఎత్తాలంటే దీక్షా మీడియా ముందుంటుంది. ఉదాహరణకి అంగన్వాడీల సమస్యపై మేము చేసిన వీడియో పట్ల అంగన్వాడీ టీచర్లు చూపిన ప్రేమ మాటల్లో చెప్పలేము.
వార్ జోన్ లో వారాహి అంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై చేసిన 20 నిమిషాల స్టోరీ 1 మిలియన్ కు చేరువలో ఉంది అంటే అతిశయోక్తి లేదు. వారాహికి ముందు వారాహికి తర్వాత రాష్ట్ర రాజకీయాలను పవన్ ఎలా ప్రభావితం చేశాడు అన్న స్టోరీ విపరీతంగా దీక్ష మీడియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ ఒక గొప్ప దేశభక్తుడు కాబట్టి మోడీకి పవన్ అంటే ఇష్టం. ఢిల్లీలో పవన్ హవా అంటూ చేసిన వీడియోస్ అయితే వైరల్ గా మారిపోయాయి. మెగా ఫ్యామిలీ పవన్ వెంటే అని చెప్పిన మొట్టమొదటి ఛానల్ ఏమన్నా ఉంది అంటే అది దీక్ష మీడియానే. ప్రజారాజ్యం పతనానికి గల కారణాలను వివరిస్తూ కుట్రలు తప్పుకుని జనసేన నిలబడుతుందా అంటూ జన సైనికులను అలర్ట్ చేసిన వీడియోకి మంచి స్పందన వచ్చింది. మంగళగిరిలో ప్రజా నాడి అంటూ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం దీక్ష మీడియా చేస్తే ప్రజలు అపూర్వంగా స్వాగతించారు. బీజేపీతో జనసేన కాదు పవన్ వెనుక బీజేపీ అంటూ రాష్ట్ర రాజకీయాలను పవన్ చుట్టూ తిరుగుతున్నాయని 2024లో పవన్ కీలక భూమిక పోషిస్తాడని గెలుపోటములు నిర్ణయిస్తాడని సంవత్సరం క్రితమే దీక్ష మీడియా తెలిపింది. అల్లు అర్జున్ టెంపుల్ తనం పైన స్పెషల్ వీడియో చేసి వార్తల్లోకి ఎక్కింది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జర్నలిజంలోకి ప్రవేశిస్తే అతను సాధించే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అనడానికి దీక్ష మీడియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నా రాజేష్ ఉదాహరణ. ఒక్క జర్నలిజమే కాదు, వంశపారంపర్యంగా తండ్రి నుంచి వచ్చిన సేవా గుణం రాజేష్ ను పుణికి పుచ్చుకున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రాజేష్ తండ్రి జొన్నా శివశంకరరావు. ఈయన కరుడు కట్టిన కమ్యూనిస్టు నేత. ఉండవల్లికి హ్యాట్రిక్ సర్పంచ్ గా పనిచేశారు. పేదలకు కాస్తంత నీడ ఏర్పాటు చేసిన నాయకుడు. తండ్రికి తగ్గ కొడుకుగా రాజేష్ సేవా రంగంలో ముందుంటారు. పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రోటరీలో సభ్యునిగా తన వంతు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద జర్నలిస్టు సంస్థ APUWJ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షునిగా కూడా సేవలు అందిస్తున్నారు రాజేష్. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందడుగు వేస్తారు రాజేష్. ప్రారంభించిన సంవత్సర కాలంలోనే 44,000 మంది సబ్స్క్రైబర్లతో ఇన్స్టాలో 20,000కు పైగా ఫాలోవర్స్ తో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. సంవత్సర కాలంలో 3,000 వీడియోలు పాఠకులకు అందించి దీక్ష మీడియా అభినందనలు అందుకుంది. రాజకీయ కథనాలు, ఎన్నికల విశ్లేషణలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, విద్య, వైద్యం, మహిళలకు సంబంధించిన అంశాలతో దీక్ష మీడియా ఎన్నో కథనాలు అందించి ప్రేక్షకుల్లో సంచలనం కలిగిస్తుంది. ఎన్నికల సర్వేలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న కేకే కిరణ్ కొండేటితో ఎన్నికల ఫలితాలకు ముందే దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించి మీడియా రంగంలో సంచలనం కలిగించింది. కేకే సహకారంతో ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను అందించింది. అంతేకాదు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎంత మెజారిటీతో విజయం సాధిస్తాడు అని చెప్పింది కూడా దీక్ష మీడియానే. రానున్న కాలంలో దీక్ష మీడియా పాఠకులకు మరిన్ని విభిన్న కథనాలు అందించేందుకు కృషి చేద్దాం. మా సభ్యులు ఇప్పట్లానే ఇక ముందు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీ దీక్ష మీడియా టీం. నా పేరు రాజేష్ అండి. దీక్ష మీడియా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాము. దీక్ష మీడియా ద్వారా కేకే గారిని 2 నెలల క్రితమే ఇంటర్వ్యూ చేశాము. కేకే గారికి నాకు 1 ఇయర్ నుంచి తెలుసు. కేకే గారి ప్రతి ఒక్క వీడియో సంవత్సర కాలంగా మన దీక్ష చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేకే సర్వీస్ సంబంధించిన ప్రతి వీడియో 2 నెలల నుంచి ఆయన చేసిన ప్రతి వీడియో దీక్ష మీడియాలో పూర్తి స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విజయం సాధించారో ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను పిలవంగానే అన్నా ఇక్కడ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లోకల్ వాళ్ళు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అలానే మీరు నా స్నేహితులు కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు రండి అంటే ఎంతమంది అడిగినా సరే, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, అలాంటి శాటిలైట్ ఛానల్ వాళ్ళు అడిగినా సరే లేదు దీక్ష మీడియాకి నేను అవకాశం ఇస్తాను, దీక్ష మీడియా కండక్ట్ చేస్తే నేనే వస్తాను అని చెప్పి నాతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయించిన కేకే అన్నకి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ ప్రోగ్రాము మనం కేకే గారిని ఇంటరాక్టివ్ సెషన్స్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ 11 ప్రముఖులు కలిసారు. ఇప్పుడు ఐలాపురంలో ఇక్కడ సార్లు ఏర్పాటు చేశాము. ఈవినింగ్ 4 o'clockకి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి ఫార్చ్యూన్ విలేజ్లో మరొకసారి ఏర్పాటు చేసాము. అక్కడ కూడా దాదాపు 200 నుంచి 300 ధర్మాన్ని ఆయన కలవడానికి వస్తున్నాము. అలానే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బాగా ఎక్కువ మంది మా గ్రామాలకి రండి అని అడుగుతున్నారు. సో త్వరలోనే ఆల్రెడీ ఆయన స్టేట్ వైజ్గా అన్ని సిటీలు తిరుగుతున్నారు. త్వరలోనే ఆయన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళా రండి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తిరగడానికి మాతో సహకరించడం అడుగుతున్నాము. సో కేకే గారికి మళ్ళీ ఇంకోసారి తీసుకుని వచ్చి అన్ని గ్రామాలు తిరుగుతాము మేము అందరికీ చెప్తున్నాము. ఇక్కడ మమ్మల్ని సహకరించడానికి వచ్చిన భారీ శంకర్ అన్న, విజయవాడ మా గురువు గారు చిన్న జనార్దన్ గారు సహకారం తీసుకోవాలి ఏర్పాటు చేయాలి.
థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు, ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందే చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్, లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేస్లు నేను అలా అనుసద్దామని సాయి శక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగలిగే దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళుగా మనం గర్వపడే పొజిషన్ మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా, నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్క ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. అంతకంటే ఏం చెప్పలేను. ఈవీఎంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి, ట్యాంపరింగ్ జరిగింది. దాని మీద 100 ఇంటర్వ్యూస్ చేశానండి. ఈవీఎం ట్యాంపరింగ్ మామూలుగా ఈవీఎం మిషన్స్ ని పెట్టి అందరికి ఒకసారి చూపించడం జరుగుతుంది. తర్వాత 2వ స్టేజ్ లో దానికి ఏ స్టేజ్ కి వెళ్తుందని చెప్పి దాని 2వ స్టేజ్ లో చూపిస్తారు. అంటే 3వ స్టేజ్, ఈ ప్రతి స్టేజ్ లో కూడా మనకు ప్రతి పార్టీ యొక్క రిజిస్టర్డ్ సెంట్రల్ పార్టీ నుంచి స్టేట్ వరకు అన్ని పార్టీల యొక్క సభ్యుల్ని పిలిచి వాళ్ళ ముందే చేయడం జరుగుతుంది. అలా ప్రతి స్టేజ్ లో చేసిన తర్వాత మళ్ళీ బూత్ కి వెళ్ళిన తర్వాత 5వ స్టేజ్ లో, 6వ స్టేజ్ లో బూత్ లో కూడా విచారణ 50 ఓట్లు ఇప్పించి ఆ ఓట్ల దగ్గర స్లిప్పులు పడతాయా లేదని ప్రతి ఒక్కరిని వెరిఫై చేపిస్తారు. లాస్ట్ అయిపోయాక కూడా ఎంతమంది మహిళలు వేసారు, ఎంతమంది వృద్ధులు వేసారని చెప్పి ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా 8 స్టేజ్లలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి దానికి సంబంధించిన వ్యక్తుల ముందే ప్రతి ఈవీఎం విషయం చూపించడం జరుగుతుంది. ఈ 8 స్టేజ్ల్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఆపేస్తారు. తర్వాత రిజల్ట్స్ వచ్చాక చెప్పడం అనేది అది అంత కరెక్ట్ కాదు. ఏ పార్టీ టీడీపీ అన్నా, ఈసారి వైసీపీ అన్నా కానీ ఎవరైనా కానీ మనం యాక్సెప్ట్ చేసి మనం ఎక్కడెక్కడ ముందుకెళ్ళాలి కరెక్ట్ చేసుకుని దాన్ని ముందుకెళ్తే ఉపయోగపడుతుంది. కానీ ప్రజల్ని కొంచెం తప్పుదారి పట్టిస్తూ మొక్క పెడితే మనకు అది కరెక్ట్ కాదేమో. ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ లీడర్స్ కి అది కరెక్ట్ కాదు. మనం మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకొని, ఈరోజు నా ప్రెజెంటేషన్ మిస్టేక్ జరిగిందంటే అది యాక్సెప్ట్ చేసుకోవాలి. టెక్నికల్ వాళ్ళ మీద నేను గొడవ పెట్టుకోవడానికి లేదు. సో నా మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవాలి, అలాగే పొలిటికల్ పార్టీస్ మిస్టేక్స్ కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సభ్యులు ఈరోజు మనం చూస్తామంటే కేకే సర్వే, కేకే గారి నేపథ్యం ఒక పక్క ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించిన కూటమికి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా కూటమికి సంబంధించి జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభంజనం, రాష్ట్ర స్థాయిలో కూటమికి సంబంధించిన ప్రభంజనం, వాళ్ళ యొక్క కీర్తి పతాక ఏ విధంగా కొనసాగుతా ఉందో రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కేకే గారి విజయకేతనం కూడా ఆ విధంగా కొనసాగుతా ఉంది. వారికి నా పక్షాన, మా సంఘాల పక్షాన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. కేకే గారితో ఉదయం కొంతమంది ప్రముఖులు ఉండవల్లిలో, తాడేపల్లిలో ఒక హోటల్లో కలిసిన నేపథ్యంలో వారు కొంత దీనికి సంబంధించి లోతైన సమాచారం స్పష్టత ఇచ్చారు. రాబోయే కాలంలో ఏం చేస్తారు అన్నప్పుడు జాతీయ స్థాయిలో ఈ సర్వేని తీసుకెళ్లే ఆలోచనలో, ఏదైతే ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలకి, ప్రతిపక్ష స్థాయిలో పీకే గారు లాంటి ఉద్దండులు ఉన్నారో అటువంటి ఉద్దండులను సైతం ఢీకొట్టి కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ కూటమి విజయకేతనం ఏ విధంగా ఉంటది, ఫిగర్స్ ఏంటి, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా తాను ఒకరికి అనుకూలంగా కానీ ఒకరికి వ్యతిరేకంగా కానీ లేకుండా, ఏ మత ఇది కానీ, కులం కానీ, పార్టీలు కానీ, లేదంటే రాష్ట్ర భేదాభిప్రాయాలు కానీ లేకుండా తాను సర్వేలు కొనసాగించానని, గత ఎన్నికల్లో కూడా వైసీపీ ఏ విధంగా వస్తుందనేది అదే స్పష్టతతో ముందుకు పోయి తాను ఆ రోజు చెప్పడం జరిగిందని, ఈ రోజు ఈ సర్వే కూడా ప్రకటించిన నేపథ్యం, ప్రకటించే ముందు తాను ఎదుర్కొన్న అంశాలు గతంలో, అంటే సర్వేలు ఏ విధంగా ఉంటాయి,
తాను సర్వే తీసుకున్న శాంపిల్స్ కు సంబంధించి రిజల్ట్ ప్రకటించక ముందు వారి ఆలోచనలు ఇతర పార్టీలకు సంబంధించి తమకు అనుకూలంగా చెప్పాలని, లేదంటే వాస్తవాలకి భిన్నంగా చెప్పాలని కోరిన నేపథ్యంలో తాను వేసిన ముందడుగు ఏ విధంగా ఉందో, తాను నిజాయితీతో ముందుకు పోవటం వల్లే విజయం వైపు వెళ్ళాను, అందరూ కూడా అదే ఆలోచనతో అదే ఆశయంతో ముందుకు పోతే ఎవరు కష్టించినా విజయం వైపు తప్పగా వెళ్తాడు వ్యక్తి మనిషి అనే దానికి నిదర్శనం తన సర్వే అని, ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని వారు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాను. కేకే గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు, రాజకీయ మేధావులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందినవారు అందరికీ కూడా నా ధన్యవాదాలు. కేకే గారిలో ఏంటంటే ఒకటే నిజాయితీ. ఆ నిజాయితీ లేకపోతే ఈ సర్వే చేయడం అనవసరం. సర్వే చేశారు, దాన్ని చాలా గుప్తంగా 5,000 విప్పకుండా అలాగే ఉంచి దాన్ని ఎప్పుడు విప్పాలో అప్పుడే విప్పారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో అడిగినా, ఎంపీ స్థాయిలో అడిగినా, ఎమ్మెల్యే స్థాయిలో అడిగినా, సర్పంచ్ స్థాయిలో అడిగినా, కనీసం తన భార్య అడిగినా సరే చెప్పకుండా దాన్ని గుట్టుగా ఉంచి, ఒకరోజు మేము కూడా అడిగాం, అన్న ఏంటి పరిస్థితి అని. కాదు మేము చెప్తానులే అన్నారు. అయినా నేను మొండిగా నేనైతే చెప్పా అప్పుడే 155 అని, 21 అని. అంటే మీ ముఖం కలయిక చూసి ఆ రోజు నాకు అనిపించింది. అది ఒక నెల క్రితం, ఎలక్షన్కి 40 days ముందు మిమ్మల్ని కలిసినప్పుడు నాకు అప్పుడు మిమ్మల్ని చూడగానే ఈ కూటమి గెలుస్తుంది అనేది ఆ రోజు నేను పసిగట్టా. అప్పటి నుంచి కూడా నేను ఏ ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెట్టినా సరే, ఏది అడ్రస్ చేసినా సరే 155 చెప్పా, 21-22 అని చెప్పా. పార్లమెంట్ మట్టికి 23 అని చెప్పా. కానీ కొన్ని కారణాలు అవి కూడా మీకు తెలుసు ఎలా పోయిందో. కాబట్టి మీ సంస్థ ఇట్లాగే నీతి నిజాయితీగా ఉంటే ఎక్కడికో ఉంటది ఈ సంస్థ. మిత్రులకు నమస్కారం. దీక్ష మీడియా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నా మిత్రుడు బాడి శేఖరం, అల్లుడు సంవత్సరాలు, కేకే గారు, పెద్దలారా, నగర ప్రముఖులారా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో ఇంటర్కి వచ్చాం. మనకి చాలా సిద్ధాంతాల సూత్రాలు తెలుసు. క్యూబ్ ఉంటుంది, అది ఎటు నుంచి ఎటు తిప్పితే దానికి సూత్రం ఉంటుంది. 2-3 సెకండ్లో లేక 2 నిమిషాల్లో దాన్ని ఆ క్యూబ్ ని గబక్కన ఏ రంగు ఏ పక్క సెట్ చేస్తారు. అలాంటిది కేకే గారు ఏ చలన సూత్రాల ఆధారంగా, ఏ సిద్ధాంతం ఆధారంగా ఈ ప్రజానాడిని ఒడిసి పట్టుకున్నాడు అని తెలుసుకునే ఆసక్తితో వచ్చాను ఇక్కడికి. హలో అండి. అంటే ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నెంబర్స్ కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఆబ్వియస్ గా నాకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి స్టేజ్ ని ఇందాక నా గురించి ఇంట్రడ్యూస్ చేసి నా గురించి చాలా మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ దీక్ష మీడియా రాజేష్ గారికి చాలా ధన్యవాదాలు అండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ఓవరాల్ గా అంటే మీరు ప్రతి మాటలో ఒకటి నిజాయితీ 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 అది రిపీట్ గా అవుతుంది. నేను మేబీ సోల్ నుంచి స్ట్రాంగ్ బిలీఫ్ చిన్నప్పటి నుంచి, లేదా మధ్యలో ఒక సినిమా వచ్చింది నిజాయితీ విజయపు రహస్యం అని, అది అట్లాంటి పాటలు విన్నప్పుడు కానీ ఓవరాల్ నేను స్ట్రాంగ్ బిలీవ్ చేసింది అంటే మనం ఏ పని చేసినా, అది నేను టిఫిన్ షాప్ కూడా రన్ చేస్తున్నాను, మినపప్పు వేసినా మంచి ప్యూర్ మినపప్పు నెంబర్ 1 వేయాలి. అప్పుడు నాకు బాగా గుర్తు, మీ చిన్న టిఫిన్ షాప్ అది, అప్పుడు వడ 30 రూపీస్ ఉంటే మా దగ్గర 40 రూపీస్ పెట్టడం జరిగింది. పెట్టి మేము అక్కడ బోర్డు రాసాం, చిన్న బోర్డులో, అయ్యా మీకు తక్కువ రేట్లు కావాలంటే చాలా షాపులు వెళ్ళున్నాయి, అక్కడికి వెళ్ళి తినండి, కానీ ఇక్కడ నెంబర్ 1 మినపప్పు, నెంబర్ 1 ఆయిల్, నెంబర్ 1 తెచ్చి మీకు ప్యూర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో అది ఇవ్వాలంటే ఈ రేటుకి రాదు, మీకు అదే రేటు కావాలంటే 25 రూపీస్ కూడా పక్కన టిఫిన్ షాప్ లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తినండి, ఇక్కడ ఈ క్వాలిటీ ఏం దొరుకుతుంది, ఈ రేటుకే నేను ఇవ్వగలను అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి కించపరచడమో లేకపోతే అక్కడికి వెళ్ళి తినండి ఇది హై రేట్లు ఉంటాయి కదా, ఆ క్వాలిటీకి ఇచ్చేటువంటి ప్రైస్ అది ఓవరాల్ గా. సో ఏ పని చేసినా నిజాయితీగా, నేను చదువుకున్నా లేకపోతే ఆడినా తిరిగినా ఫ్రెండ్స్ తో ఉన్నా, ఆ పని మటుకు నిజాయితీగా చేద్దాం, ఆ పని మటుకు పూర్తి డెడికేషన్ లో చేద్దాం అనేది ఒక సోల్ కాన్సెప్ట్ ఉన్నాను.
నేను స్ట్రాంగ్ బిలీవ్ ఇప్పటికీ చేసిందంటే మన దేశ ప్రజలు కానీ దేశ నాయకులు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళు పొలిటికల్ పార్టీగా నడుపుతున్న విధానంలో నిజాయితీగా చేయగలిగితే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనకు మురికి వాడలు రోడ్లు దారుణంగా ఉండి దోమలు దారుణంగా ఉండి ఇప్పుడే వస్తుంటే మనకు చూశాను ప్రతి దగ్గర చెట్లు కొట్టేస్తున్నారు విజయవాడలో. మొత్తం మీరు వచ్చినప్పుడు అందరూ గమనించుంటారు, ప్రతి దగ్గర చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు నాటండి అనే ఒక ప్రోగ్రామ్ సోది ప్రోగ్రాం పెట్టి ఒక పక్క చెట్లు కొట్టేస్తుంటారు. అంటే ఆ స్పేస్ లోనే చెట్టు రావాలి, ఆ స్పేస్ లోనే కాలువ రావాలి, ఆ స్పేస్ లోనే పై కరెంట్ దిగిలేస్తుంటది, ఆ స్పేస్ లో పై పరంగా చెట్టు కట్టేస్తారు. అంటే మీరు చేసే పనులు నిజాయితీ ఎక్కడుంది? అక్కడ మీరు నిజంగా నిజాయితీగా ఉంటే దానికి అండర్ గ్రౌండ్ 75 సంవత్సరాల తర్వాత విజయవాడ లాంటి ప్రధానమైన నగరాల్లో కూడా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకోలేకపోయాం. అక్కడే చెట్లు వేస్తున్నాం, చెట్లు మళ్ళీ కొట్టేస్తున్నాం, అక్కడే పైన కరెంట్ దిగిలేస్తుంది. ఇప్పటికి కూడా ఏ గ్రామంలో కూడా తాగేదానికి మంచి నీరు ఒక 5 లీటర్లన్నా సప్లై చేసే గవర్నమెంట్ ఇప్పుడు దాకా లేదు. తాగేదానికి అంటే సంపులోకి వెళ్తాయి అవి, బాత్రూమ్ లేదా మన కిచెన్ గిల్లు గడుపునేదానికి లేదా గేదెలు కొనుక్కొస్తాయి. కానీ డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా నేను ధైర్యంగా తాగలను అన్న గ్రామం రాష్ట్రంలో 99% లేదండి. ఏదైనా ఎక్సెప్షన్ కేసులు ఉంటే నన్ను మన్నించండి, ఉంటే ఉండొచ్చు. ఆ 1% నేను తిరిగిన గ్రామాల్లో, నేను తిరిగిన మండలాల్లో ఎక్కడ ఉండలేదు. ఒక తాగుతున్న వాళ్ళు కూడా ధైర్యం చేసి తాగుతున్న వాళ్ళే. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 5 రూపాయలకు 10 రూపాయలకు వాటర్ క్యాన్ తీసుకొని తాగుతున్నారు. అవునా కదండి? అవునంటే ఒకసారి చేతులు నిజమే చెప్పేది, ఒకసారి మీ చప్పట్లతో కూడా చెప్పండి నిజం. సో అంటే 75 సంవత్సరాలు అయిపోయింది. నేను బాధపడే విషయం ఏంటంటే, నేను ఈ పొజిషన్కి రావాలని కష్టపడిన ఉద్దేశం కూడా ఏంటంటే, నేను చెప్తే మాట 10 మందికి వినాలి అని ఎందుకు సాయశక్తిలా కష్టం ఏ రంగంలో ఉన్న ఎందుకు ఎదగాలనుకున్నానంటే, నేను బలంగా ఈ విషయాన్ని చెప్పాలి, బలంగా ఈ విషయాన్ని చెప్పి అదే జనాలను కోరుకుని ఇలాంటి అంశాలు, మీరు మంచి నీరు ఇవ్వలేని పొజిషన్ లో ఉండి, మీరు మంచి రోడ్లు మంచి మున్సిపాలిటీ ఉండి, మీరు నవరత్నాలు సూపర్ 6 ఇచ్చుకుంటే అవి ఓట్లుగా మారవు. ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలనుకుంటున్నాను. కోర్ ఓటర్స్ ప్రతి పార్టీకి ఉంటారు. మీరు తల కిందలు తపస్సులు చేసినా నేను టీడీపీకి వేస్తాను, వైసీపీకి వేస్తాను, జనసేనకి వేస్తాను, కాంగ్రెస్కి వేస్తాను, బీజేపీకి వేస్తాను వాడుతున్నాను. నేను రిప్రజెంట్ చేసే వాళ్ళు కాదు, నేను రిప్రజెంట్ చేసి నాలాంటి వాళ్ళు కొద్ది గొప్ప బుర్ర పెట్టి ఆలోచించి, నేను నాకు బుర్ర ఉందిరా బాబు, నాకు ఇది నచ్చకపోతే నేను ఇంటి పార్టీకి ఓటేస్తాను అని చేసే సెక్షన్ వాళ్ళు చదువులో ముందు ఉండొచ్చు, వాళ్ళు వెనకాల ఉండొచ్చు, వాళ్ళు కాపులు ఉండొచ్చు, రెట్లు ఉండొచ్చు, మాదిగలు ఉండొచ్చు, మాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఒక ప్రతిబింబం లాగా, ఒక అర్థం లాగా ఉండాలని, ఇలాంటి వాళ్ళు చెప్పి చేపించేలాగా ఉండాలని, ఇలాంటి వాళ్ళు ఓట్లు మారుస్తారని భయపడే విధంగా ఉండాలని, అరే కేకే చెప్పినట్టు చేయకపోతే మనం ఓడిపోతామరా అని ఎడ్జ్లో ఉండాలని నేను దాదాపుగా జీవితాంతం కష్టపడుతున్నాను. ఇక మీద కూడా అలాగే కష్టపడతాను. సో నేను ఎందుకు ఈ ఫీలింగ్ అంటే, చిన్నప్పుడు అలాంటి పెద్దవాళ్ళు నాకు ఏదో కథలు చెప్పేస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్రానికి ఎంత మంది కష్టపడి ఎంత బలిదానాలు జరిగి, అరే మనం 10 రూపాయలు ఇచ్చేదానికి 10 రకాలుగా ఆలోచిస్తాం, లేదా నా టైం స్పెండ్ చేయడానికే ఇస్తాం, మామూలుగా 100 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది వాడు ఒక కర్రతో కొడుతున్నాడంట, కర్రతో కొడుతున్నా కానీ రక్తం కారిపోతున్నా కానీ వందే మాత్రం అంటూనే ఉన్నాడంట. వాడు వందే మాత్రం ఎందుకు అంటున్నాడో, స్వాతంత్రం వస్తే ఏమొస్తుందో కూడా తెలియదు, కానీ స్టిల్ రక్తం కారుతున్నా కొడుతున్నాడంటే ఇప్పుడు బాగుండాలి. ఇప్పుడు మనం ఈ 2024లో మనలాంటి వాళ్ళు బాగుండాలని కోరుకున్న వాళ్ళే ఏంటారు ఖచ్చితంగా. వాళ్ళ రక్తం వృధా కాకూడదు కదా, ఇది నా ఇంటెన్షన్. నా సర్వే వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇదండి. సో మీకు నచ్చుతుందని కోరుకుంటాను. స్పీచ్ కంటే కూడా మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను చెప్పడం నాకు కంఫర్టబుల్ ఉంటుంది. నేను చెప్పుకుంటే పోతే చాలాసేపు చెప్తాను. నేను మీరు ఏదైనా ప్రశ్న అడగండి. సనీ ఇంకొక మైక్ ఉందా? ఇంకో మైక్ ఉంటే ఇద్దాం. మీడియా మిత్రులు ఎవరైనా ప్రశ్నలు అడుగుతారా? అలానే ఎవరైనా సరే చేయొద్దండి, నేను మైక్ ఇస్తాను. కేజీ గారు, మీ సర్వేలో ప్రధానంగా తీసుకున్న అంశాలు ఏంటి? మీ సర్వేలో ప్రధానంగా మీరు తీసుకున్న అంశాలు సర్వే అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉద్దేశాలండి. ఆబ్వియస్ గా ఉద్దేశాలు వేరు, మామూలుగా మనం ఏ కాన్సెప్ట్ బేస్ లో చేస్తాం అనేది. ఇతర సర్వే కంపెనీలకి మరి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాయి, నేను వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, మన పాత మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం వాడే మొబైల్ ఫోన్స్ కి చాలా తేడా. ఆబ్వియస్ గా దాంట్లో ఫోన్ కాల్ చేయగలుగుతాం, దీంట్లో ఫోన్ కాల్ చేయగలుగుతాం, బట్ మిగతా యాప్స్ విషయంలో, టెక్నాలజీ విషయంలో చాలా మారుతున్నాయి. సో ఖచ్చితంగా ఆ అప్డేట్ అంటే మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు, మీరు ఎక్కడ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అన్నది ఆ సెక్షన్ వర్కౌట్ కాదేమో. ఎందుకంటే అది మనదేమి మారుమూల ప్రాంతం కాదు, జనాలకి ఏం జరుగుతుంది తెలియదు. మీరు వచ్చి ఎవరికి ఓటు వేస్తారా అనగానే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు సర్వే చేయడానికి వచ్చారని. వాడు ఖచ్చితంగా వైసీపీకి వేద్దాం అనుకున్నా కానీ టీడీపీకి వేద్దాం అనుకుంటానంటే, వాడు వెళ్ళిపోయిన తర్వాత నలుగురు నవ్వుకుంటారు.
లేదా టీడీపీకి వేద్దాం అనుకున్నా వైసీపీకి వేద్దాం అనుకుంటారు, లేదా జనసేనకి వేద్దాం అనుకుంటే ఏదో మార్చి చెప్పే వాళ్ళు 90% మంది ఉంటారు. ఇంకా అక్కడ క్లిష్టమైన నియోజకవర్గం అనుకోండి, అంటే టైట్ ఎమ్మెల్యే తెలిస్తే కొడతారు, లేకపోతే మన ఓటు తీసేస్తారు అసలు చెప్పరు, మామూలుగా కూడా చెప్పరు. ఎమోషనల్గా ఉండేవాడు ఇంకో డిఫరెంట్ ఉంటుంది. వాడు పిచ్చ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి, మా ఊరంతా జనసేన అండి, ఒక 10 ఓట్లు కూడా వస్తాయి లేదు అక్కడ వేరే విషయం, 100 ఓట్లు జనసేన అని చెప్పేస్తాడు. అంటే వాడికి ఎమోషనల్ కనెక్ట్ కాబట్టి తన కోరికని సర్వేగా చెప్పేస్తాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఓన్లీ సర్వే శాంపుల్స్ మీద నమ్ముకోవడం అనేది చాలా క్లిష్టమైన సాధ్యం. సో డేటా సైన్స్ కానీ ఇట్లాగా నాకున్నటువంటి స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలా మీలాంటిలో పెద్దల కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ, మనకున్నటువంటి అనలిటికల్ డేటా కానీ వీటిని ఉపయోగించుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ దీన్ని ఉపయోగించుకొని చేస్తుంటాం. కానీ ఓన్లీ శాంపుల్స్ ఒకటే సరిపోదేమో నా ఉద్దేశం. ఉద్దేశం కాదు, ఇప్పుడు నేను బలంగా చెప్పగలను, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి. నా పేరు దుర్గా సత్యనారాయణ, విజయవాడ, బీజేపీ నుంచి. ఈ తాగునీటి సమస్య గురించి అలాగే ప్రాథమిక సౌకర్యాల గురించి మీరు ప్రభుత్వానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్ సంబంధించిన సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారు? ఉద్దేశం అదే కాబట్టి మిగతా దానికి ఎక్కువ తీసుకుంటాను, ఇంకా తక్కువ తీసుకొని చెప్తాను. అంటే ఎందుకు తక్కువ తీసుకునంటే, ఇప్పుడు చెప్పాలి అంటే దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ ఒక ఆయనకి పిలిపించాలి, ఆయనకి శాలరీ ఇవ్వాలి, అసలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఫ్యూచర్ లో ఏంటంటే సార్ అన్ని స్టేట్స్ లోని చేయాలనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఏదైనా పాలసీ ప్రకటించే ముందర ఇప్పుడు మీకు సూపర్ 6 ఉందండి, మీకు అందరికీ తెలుసు, కూటమి నుంచి సూపర్ 6 ఉంది. దాంట్లో ఫ్రీ బస్సు స్కీమ్ లేకపోయినా కానీ 4-5 సీట్లు తేడా ఉండేది, కానీ ఇంచుమించుగా ఇదే నెంబర్ వచ్చింది. అంటే సూపర్ 5 అయినా ఇదే వచ్చింది. సూపర్ 4 అంటే సిలిండర్ తీసి పక్కన పెట్టినా కానీ 150 తగ్గకుండా వచ్చింది. కానీ సూపర్ 4 సూపర్ 6 అవడం వల్ల కొన్ని వేల కోట్లు పంచాల్సి వస్తుంది రేపు వద్దు ఆఫీస్ గా. సో ఒక స్కీమ్ ఎనీ పొలిటికల్ పార్టీ ప్రజెంట్ చేసినట్టు ఈ స్కీమ్ వల్ల నాకు ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఈ స్కీమ్ తీసేయడం వల్ల లేకపోతే ఉంచడం వల్ల ఆల్టర్నేటివ్ ఏముంది అని ప్రజలు కన్విన్స్ చేసుకుంటే మన వేలాది కోట్లు, వందలాది హాస్పిటల్స్, వందలాది స్కూల్స్ వస్తాయి. దాని సర్వే అనండి లేకపోతే నాదనే వేరే అనలైజ్ చేసి నాకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాక్యాలు కూడా తెలుసుకొని బెస్ట్ గా పీపుల్ కి ఏది రీచ్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన ఓట్లే కదండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్లు మంచి పనులతో వస్తున్నప్పుడు ఆ విధంగా చేసుకునేందుకు ఆస్కారం ఉంది. అది నేను చెప్పే సింపుల్ లాజిక్. స్ట్రాటజీ 2 రకాలుగా చెప్పొచ్చండి ఏ పొలిటికల్ పార్టీకి, నేను వ్యక్తికైనా. అలా నువ్వు ఇట్లా డబ్బులు పంచు, ఈ కులాల మధ్య గొడవ పెట్టుకో, ఈ కులాల మధ్య ఈ మతాల మధ్య గొడవ పెట్టు, ఈ గొడవల నుంచి మనం రైజ్ అవ్వచ్చు అని చెప్పచ్చు, అదొక లైన్. ఈ మంచి పనులు చేయండి, ఈ మురికాలను చేయండి, లేకపోతే ఈ కులాలను కలపండి, ఈ విధంగా చేయొచ్చు. నేను 2వ మార్గం ఎంచుకున్నాను. ఈ మార్గంలోనే రేపు సలహాలు ఇస్తాను, ఈ మార్గంలో సంప్రదిస్తాను. ఈ మార్గంలో ప్రభుత్వాలు కానీ, వ్యక్తులు కానీ, పార్టీలు కానీ హెల్ప్ చేస్తే వాళ్ళు గెలిచేదానికి ఏ విధంగా ఆస్కారం ఉంటుంది కొంచెం చెప్తాను. వాళ్ళు ప్యారల్ గా అవి చేస్తారా అని వేరే విషయం, నాకు సంబంధం లేని విషయం. బట్ నేనైతే ఈ లైన్ ఎంచుకున్నాను, ధర్మ మార్గం. Sir, I'm Anil Kumar from Vijayawada only. Sir, my first question is that what's your qualification? And one more thing, when you recruit a person in your team, what are the qualities you are see in that person? Is that? Thank you very much, sir. When I'm going to recruit any person, truthness is very, I see that one as a major part. Rather than his education background, rather than his where he came from, all these things, how he presenting himself truly, even though he is not experienced, how much true he is. That's most important thing for me. Honest. What's your qualification, sir? Oh, sorry, BTech. Okay. But I completed in 5 years. Okay. రాజేంద్ర గారు క్వశ్చన్ అడుగుతారు సార్. ఇది 3 రాజధానులు అనేది ఒక బ్లండర్ అనేది నా అభిప్రాయం. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? నా వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నారా లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆబ్వియస్ గా 3 రాజధానులు అనేది ప్రజలు కనెక్ట్ అవ్వలేదు సార్, అదొకటి నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ఓన్ చేసుకున్నారు, ఆబ్వియస్ గా ఇలాంటి విజయవాడ కానీ గుంటూరు కానీ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్ గా దాని ప్రభావం ఎక్కువ పడింది. అట్ ది సేమ్ టైం మీరు కొంచెం వెనక్కి వెళ్తే ఓన్ చేసుకునే పని అయితే మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయారు కదా, దానికి కొంచెం వెనక్కి వెళ్దాం. అప్పుడు జరిగింది ఏంటంటే ఆబ్వియస్ గా అదే బేస్ కాదు, ఇంకా మిగతా ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ కూడా జరిగింది. బట్ అసలు లేకుండా పోతుంది అన్నప్పుడు, దాని గురించి డెవలప్మెంట్ లేకుండా ఉంటుంది అన్నప్పుడు దాని ప్రభావం ఇంకొంచెం ఉంటుంది. లేదా మీద నాకు చెప్పాను కదండి, ఒక స్కీమ్ తీసేసిన అదే ఓట్ బ్యాంకింగ్ ఉంటుందని.
బట్ ఇది తీసేసి మీరు వేరే ఆల్టర్నేటివ్ చూపించి కన్విన్స్ చేయాలి. మీరు మీ దగ్గర అన్నం తీసేసారు అనుకోండి, నేను బిర్యానీ ఇచ్చేనే కన్విన్స్ చేయాలి. మీకు రెండు లేకుండా పోతే ఆ ప్రభావం ఆకలి మంట కనపడుతుంది అనమాట. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటండి, నేను ఇండివిజువల్గా చెప్తాను, ఇది ఏ పార్టీకి మరి తప్పుగా తీసుకోవద్దు. నేను మండలాలు డెవలప్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని సార్. ప్రతి మండలంలో 15,000 కోసం 20,000 కోసం ఎక్కడో శ్రీకాకుళం నుంచి అతను విజయవాడ లేదా ఎక్కడో ఇచ్చాపురం నుంచి మారి అలాంటి కాకుండా లోకల్ గా ప్రతి మండలంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి పెద్ద పెద్ద కంపెనీ నుంచి మాట్లాడి తను 15,000 20,000 30,000 కోసం వేరే ఊరు ఎంత అవుతుందంటే తను అక్కడ 7,000 8,000 రెంట్ కట్టుకుంటాడు. ప్లస్ ఇంకో 3-4,000 5,000 ఖర్చు అవుతుంది. తీరా చూస్తే మళ్ళీ ట్రావెలింగ్ ఇంకో 5,000 ఖర్చు అయితే తీరా తన 30,000 సంపాదనలో 20-25,000 ఏమి దానికే పోతుంది. ప్లస్ స్కూల్ ఫీజులు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరికో పేటిఎం చేయబోవా గూగుల్ పే చేయబోవా 5,000 ఉంటాయని చెప్పి ప్రతిరోజు ఆల్మోస్ట్ చెప్తే కష్టంగా ఉంటుంది, అడుపు తినే పరిస్థితి ఉంటుంది ప్రతి నెల ఎండ్ ఆఫ్ ది మంత్ కి. అలా కాకుండా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఈ 1,000 కోట్లు మీరు మండలాల్లో ఏర్పరిచి వాళ్ళకి సరైన అందరికీ ఇవ్వమని చెప్పట్లేదు, దాంట్లో ఎంచుకోండి. మంచి యువతలో చాలా మంది ఏదో చేయాలని తప్పన ఉండేవాళ్ళు ప్రతి మండలంలో ఉంటారు. వాళ్ళు ఒక నెట్వర్క్ ఏర్పరిచి వాళ్ళకు బ్యాక్ ఎండ్ లో మీకు సపోర్ట్ ఉండి, మీరు బ్యాంకులుగా ఉండండి లేదా బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ గా ఉండి. అదే ఆలోచనతో శ్రీకాకుళంలో ఒకరు ఉన్నాడు, విజయనగరంలో ఒకరు ఉన్నారు, అదే రాప్తాడులో ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని కనెక్ట్ చేయండి, వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వండి. వీళ్ళ చేత సంస్థలు పెట్టుకుంటే నాకు ఎమోషనల్ గా నేను ఆ మండలాల్లో నుంచి డెవలప్మెంట్ రావాలని కోరుకునే వ్యక్తులండి. లేదా ఒక సెంట్రిక్ ప్లేస్ లో రాజధానిలో ఉండాలని కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అవకాశం ఉంటుంది, అందరికి అవకాశం ఉంటుంది. ఏమో దీక్ష వీడియోని గుర్తు వస్తుందండి మాకు. అడ్మైర్ చేస్తున్నారు కిరణ్ గారిని. ఎందుకు అంటే 21/20 ప్రజల్ని కలవాలి, నాయకులు కాదు, సామాన్యమైన జనాలను కలవాలి. అలా వాళ్ళతో ఎల్ఈడి ప్యానల్స్ మొత్తం సునీల్ అన్న గారే సార్ చేసింది. దీక్ష మీడియా మరియు భారీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్య చౌదరి గారు అభినందనలు తెలియజేశారు. అలాగే కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు, కొనకళ్ళ నారాయణ గారు, బందరు కోమటి జయరాం గారు తదితర పెద్దలందరూ వచ్చి కేకే సర్వే అధినేతని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ శంకర్ గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. ఆల్రెడీ నియోజకవర్గంలో నేను చెప్తుంది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడమే గొప్పది, అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ 60,000 ఓట్లు ఎవరైతే మనం వేరే వాళ్ళకి వేసారో ఓటు, వాళ్ళ మన్నను కూడా పొందాలి అంటే అనుక్షణం మనం పనిచేస్తూ వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో వీళ్ళకే ఓటు వేయాలి అనే దిశగా తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. కాబట్టి అలానే కూడా ప్రతి నెల, ఎందుకంటే ఎవరు ఇందులో విరోధులు కాదు, వాళ్ళ లెక్క ప్రకారం వేరే వాళ్ళకి వేద్దాం అనుకున్నారు. తక్కువ 42 రోజుల్లో 45,000 మెజార్టీతో గెలుపు రావడానికి ప్రజలందరూ, ప్రతి ఒక్కరు, శంకర్ గారు కానీ అందరూ అంటారు కదా, ఒక్కొక్క చినుక ఈ సముద్రం అవుతుందని, అట్లా వచ్చినాయి ఓట్లు. కేకే గారు కనుక అంగీకరిస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా ప్రతి నెల అంటే 3 నెలలకు ఒకసారి సర్వే చేసుకుంటే మనం ఎలా ఉన్నాం, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దీక్ష మీడియా తరఫున సుజనా చౌదరి గారిని సన్మానించవలసిన కోరుకుంటున్నాను. ఇవాళ నియోజకవర్గంలో పొద్దున్న వెళ్ళి 2 బ్యాన్లు చేశారు. ఒకటి షేక్ హ్యాండ్లు ఇవ్వటం, మన సంస్కారం, నమస్కారం పెడతాం కాబట్టి అందరూ నమస్కారాలు పెట్టాలనేది ఒకటి.
ఈ సన్మానాలు ఒకటి వద్దండి, భారీ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, నో బొకేస్, నో ఫ్లవర్స్, నో సన్మానం. ఎవరైనా తీసుకొస్తే పుస్తకాలు పెద్దలు ఇవ్వమన్నాం, పిల్లలు స్కూల్కి ఇవ్వచ్చు. అందుకని దీక్ష సుజనా చౌదరి గారితో దీక్ష మీడియా ప్రతినిధిలో ఫోటో తీసుకుంటారు. ఓకే ఓకే సార్.